నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు డాక్టర్ రాజేష్ ఉక్కల గారున్నారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఈ మధ్య కాలంలో ఎట్లా అంటే పీపుల్ పడుకోవడంకి చాలా ఎక్కువ మటుకు టైం ఇవ్వట్లేదు. నైట్ షిఫ్ట్స్ అనేసి, ఫోన్ అని జెప్పేసి ఇవన్నిటికి వాళ్ళు అడిక్ట్ అయ్యి అసలు నిద్ర సరిగ్గా పోవడం లేదు. సో, అసలు నిద్ర ఎన్ని గంటలు ఉంటే మంచిదంటారు సార్? సో, మీరడిగినట్టు లైఫ్ స్టైల్ డిసీజెస్‌లో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ మ్యామ్. ఈ మధ్య కాలంలో నా క్లినికల్ ప్రాక్టీస్‌లో గమనిస్తున్నది ఈ నిద్ర లోపాలకు సంబంధించిన వ్యాధులే ఎక్కువగా చూస్తున్నాం. అయితే వాట్లి గురించి మాట్లాడుతున్నప్పుడు అందరికీ ఒక ఐడియా రావాల్సిందేంటంటే నిద్ర అనేది రాత్రులు పోవాలి. చాలా మందికున్న ఒక అపోహ ఏంటంటే డే టైమ్ పడుకున్నా గానీ నడిచిపోద్ది అనేది. అలా కాకుండా రాత్రులు. సో, రికమెండేషన్ ఏంటంటే అరౌండ్ 10:00 నుంచి మార్నింగ్ 6:00 వరకు గెట్టింగ్ అబౌట్ 7-9 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది యావరేజ్ అడల్ట్‌కి రిక్వైర్మెంట్. ఓకే. వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో ఈ స్లీప్ అనేది కాస్త తగ్గుతూ వస్తది. బట్ ఇన్ జనరల్ మనం చేయాల్సింది ఆ అమౌంట్ ఆఫ్ స్లీప్, అది కూడా రాత్రులు. ఇక్కడ ఎందుకు దీని గురించి నేను ముఖ్యంగా ఎంఫసైజ్ చేస్తున్నానంటే చాలా మందికున్న అపోహ ఏంటంటే రాత్రంతా మేల్కుంటాం, పగలు పడుకుంటాం అనేది అవును. ఉంటది. సో, ఆ పగలు పడుకోవడం వల్ల హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఆ 9 అవర్స్ పడుకున్నా గానీ హెల్త్ రిలేటెడ్‌గా అంత బెనిఫిట్స్ ఉండవు. ఎందుకు దీనికి ప్రథమ కారణం అంటే ఇక్కడ బ్రెయిన్‌లో చాలా మటుకు రిపేరు, రెస్టోరేషను, రియాక్టివేషను, రెస్ట్ అనేది జరుగుద్ది. అది రాత్రులే జరుగుద్ది. బ్రెయిన్ అనేది ఒక క్లాక్ లాగా పనిచేస్తది. దీంట్లో హార్మోనల్ రెగ్యులేషన్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ అవుతది. ఎవరైతే సమంగా పడుకోరో వీళ్ళల్లో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది తప్పుపడుతుంది. అయితే ఇక్కడ హార్మోనల్ బ్యాలెన్స్ అంటే లేమ్యాన్‌కి అర్థం అవ్వాలంటే హ్యాపీ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్. వీటిల్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు బాడీ మీద తీవ్రమైన ఒత్తిడులొస్తాయి. ఆ ఒత్తిడుల్లో దారి తీసే విధంగా మనం మాట్లాడాలంటే మనం తరచుగా చూస్తున్న హెల్త్ డిసీజెస్‌లో డయాబెటిస్, బ్లడ్ ప్రెషరు, థైరాయిడ్ డిసీజ్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వీటిలో అడిషనల్‌గా ఎఫెక్ట్ అయ్యేది ఊబకాయము అండ్ మానసిక ఒత్తిడులు. ఇవన్నీ చాలా కామన్‌గా ప్రాక్టీస్‌లో గమనిస్తున్నాం కాబట్టి ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ గురించి ఇంపార్టెన్స్ చెప్పాలి అంటే మనం కామన్‌గా గమనించే బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్ స్లీప్‌కి డైరెక్ట్‌గా కనెక్షన్ ఉంది. ఎవరైతే ప్రాపర్‌గా పడుకోరో వాళ్ళల్లో షుగర్ కంట్రోల్ అధిగమిస్తుంది. బీపీ కంట్రోల్ కూడా అధిగమిస్తుంది. సో, అందుకోసం ప్రాపర్‌గా నిద్రపోయిన దానివల్ల ఈ బెనిఫిట్స్ చాలా ఈజీగా వస్తున్నాయి. ఆహ్, అది పెద్ద కష్టమైన థింగ్ అయితే కాదు. దాన్ని మెయింటైన్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి మనం సాధించుకోవచ్చు. సో, స్లీప్ ద్వారా వచ్చే బెనిఫిట్స్‌లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో ఈ మధ్య కాలంలో లాంజివిటీ అనే లైఫ్ పెరిగింది కాబట్టి. అంటే ఇదివరకు 60 సంవత్సరాల వరకు బతికేవాళ్ళు ఇప్పుడు 80-90 సంవత్సరాల వరకు బతుకుతున్నారు కాబట్టి వీళ్ళలో అవయవాలు ఎఫెక్ట్ అవ్వడం బాగా గమనించారు. వాటిలో ప్రథమంగా మెమరీ ఎఫెక్ట్ అవ్వడం ఎక్కువగా గమనించారు. సో, బ్లడ్ ప్రెషర్ ద్వారా మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ ద్వారా మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. షుగర్ ద్వారా మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. సో, వీటిల్ని నార్మలైజ్ చేయాలి అంటే స్లీప్ అనేది ఇంపార్టెంట్ కనెక్షన్ చూపిస్తున్నారు. సో, అందుకోసం ప్రాపర్‌గా నిద్రపోతే మనకి మెమరీ రిటెన్షన్ పవర్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అందరికీ తెలిసిన విధంగా చెప్పాలంటే డిమెన్షియా అంటుంటారు మెడికల్ టెర్మినాలజీ. ఎక్కడైతే మెమరీ లాస్ ఉంటదో, మెమరీ ల్యాప్స్ ఉంటదో అది ఇంప్రూవైజేషన్ అనేది జరుగుతుంది. సో, ఇలా చెప్పుకుంటూ పోతే స్లీప్‌కి మన హెల్త్ రిలేటెడ్ కండిషన్స్‌కి చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే స్లీప్ డిస్టర్బెన్స్ కావడానికి ప్రథమ కారణం నేను గమనించింది గ్యాడ్జెటరీ యూసేజ్. చాలా ఎక్కువ యూసేజ్ ఆఫ్ గ్యాడ్జెటరీ డిపెండెన్స్ అనేది వచ్చేసింది. సో, మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతామా ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు సే అబౌట్ 10-12 ఇయర్స్ పిల్లోడికి ఎన్ని అవర్స్ ఆఫ్ గ్యాడ్జెట్ ఇవ్వచ్చు మనం? ఎందుకంటే గ్యాడ్జెటరీ ఎడ్యుకేషనల్ పర్పస్‌కి కూడా ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి మీ ఐడియా కోసం అడుగుతున్నాను. ఎన్ని అవర్స్ ఇవ్వచ్చు? సో, ఐడియా కూడా లేదు. మాక్సిమం ఈస్ 2 అవర్స్. 2 గంటలే ఒక 10-12 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి వాడగలిగేది ఆ గ్యాడ్జెట్. నాకు తెలిసి మనం ఉల్టా 12 గంటలు వాడుతున్నాం. దాని కారణంగా స్లీప్ అనేది ఇంబాలెన్స్ అవుతుంది. సో, ఆ చిన్న పిల్లలు అలా స్టార్ట్ అయింది. లాంగ్ టర్మ్‌లో హెల్త్ ఎఫెక్ట్స్‌కి దారితీస్తుంది. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా ఎందుకు గ్యాడ్జెట్ అండ్ స్లీప్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఈ గ్యాడ్జెట్స్‌లో సైంటిఫిక్‌గా మనం గమనించింది ఏంటంటే బ్లూ లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లూ లైట్ బ్రెయిన్‌కి చాలా సెన్సిటివ్ అంట.
దాని కారణంగా నిద్ర పట్టకపోవడం ఎక్కువ ఉంది. సో రికమెండేషన్స్ ఏంటంటే అట్లీస్ట్ 3 to 4 hours బిఫోర్ స్లీప్. అంటే మనం 10 గంటలకు పడుకోవాలని చెప్తున్నాం కాబట్టి 6-7 గంటల నుంచే ఈ గ్యాజెటరీ యూసేజ్ అనేది మానేసేయాలి. అలా మానేసిన దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఆ కారణంగా లాంగ్ టర్మ్ మనకి హెల్త్ బెటర్గా ఉంటుందని కూడా గమనించడం జరిగింది. ఇదంతా సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన డేటా. అందుకోసం దీనికి వాల్యూ ఇచ్చి ఇంట్లో పిల్లల నుంచి స్టార్ట్ చేసి అందరూ అర్లీగా పడుకోవడం, అర్లీగా గ్యాజెటరీ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం, అవసరమైన చోట మానసికంగా ఒత్తిడి ఉంటే ఆ మానసిక ఒత్తిడికి సంబంధించిన సలహాలు సూచనలు కూడా పాటించడం అనేది ఇంపార్టెంట్. ఇన్ జనరల్ మనం గమనించేది ఏంటంటే ఎవరైతే మంచి యాక్టివిటీ మెయింటైన్ చేస్తారో, యాక్టివిటీ అంటే అరౌండ్ 7,000 to 10,000 స్టెప్స్ ఇన్ ఏ డే చేసేవాళ్ళు, రెగ్యులర్గా వ్యాయామం చేసేవాళ్ళు, మెడిటేషన్ యోగా చేసేవాళ్ళు, క్రమబద్ధకంగా అన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, వీళ్ళందరిలో స్లీప్ డిసిప్లిన్ అనేది బెటర్గా ఉంటుందని గమనించారు. సో ఇది దీర్ఘకాలంగా మెయింటైన్ చేస్తే స్లీప్ రిలేటెడ్ సమస్యలు మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అని చేసే వాళ్ళు ఉంటారు కదా సార్, సో వాళ్ళకి ఎట్లా అంటారు సార్ మరి? సో జనరల్గా ఏంటంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి మరి ఈ మన దేశంలో ఎలా ఉందో తెలియదు కానీ యూజువలీ రొటేషనల్ షిఫ్ట్స్ అనేది మెయింటైన్ చేయమంటారు. సో జనరల్ యాక్సెప్టెన్స్ ఏంటంటే ఒక వీక్ నైట్ షిఫ్ట్ చేస్తే ఇంకో వీక్ డే షిఫ్ట్ చేసే విధంగా చేస్తే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం వర్క్ చెయ్యాలి కాబట్టి ఈ షిఫ్ట్ ప్యాటర్న్ వల్ల ఏవైతే నేను అనర్థాలు చెప్పానో అవి మినిమైజ్ చేయొచ్చు. సహజంగా చెప్పాలి అంటే లాంగర్ స్పాన్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్ చేసిన దానివల్ల బ్రెయిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. సో ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 3 వీక్స్ నుంచి 6 వీక్స్ వరకు ఇలా కంటిన్యూస్గా చేసిన వాళ్ళల్లో బ్రెయిన్ ఎఫెక్ట్స్ అనేవి గమనిస్తున్నారు. అది వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ డిక్టమ్, బట్ జనరల్ రికమెండేషన్ ఆల్టర్నేటింగ్గా చేస్తే మీకు బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్స్ ఉండవు. రైట్. సో ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే సార్, లైక్ కొందరికి అంటే మాకు పడుకో అని చెప్తే కూడా మాకు నిద్ర పట్టట్లేదు, నిద్ర రావట్లేదు అంటారు. అసలు అది ఎందుకు అట్లా అవుతుంటది సార్? సో జనరల్గా వీళ్ళు చేసే తప్పు ఏంటంటే స్లీప్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుందమ్మా. సో ఎవరికి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. ఎక్కడ నిద్రపోయే ఏరియా, బెడ్షీటు, పిల్లో, ఆ రూమ్లో ఉన్న టెంపరేచర్, ఆ రూమ్లో ఉన్న లైటు, సో ఇవన్నీ కూడా గమనించుకోవాలి. జనరల్గా మనం గమనించేది ఏంటంటే మనం ఒకరు నిద్రపోతా ఉంటే ఇంకోరు గడబడి చేస్తుంటారు. లైట్లు ఆన్ చేయడము, శబ్దం చేయడము, గ్యాజెట్ చూసుకోవడం, నవ్వడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇలాంటివి లేకుండా ప్రశాంతమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవడం, వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే మనకి స్లీప్ డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇది షార్ట్ టర్మ్ కాదమ్మా, లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను అన్నట్టు 3 వారాల నుంచి 6 వారాలు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా స్లీప్ రికవరీ కోసం. సో ఎవరికైతే నిద్ర పట్టదంటున్నారో, ఎవరికైతే సమస్య ఉందో ఆ సమస్య మనం తీరే వరకు ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అప్పుడే రీసెట్ అవుద్ది బ్రెయిన్. ఆ రీసెట్ అయిన కారణంగా మీకు లాంగర్ టర్మ్ ఆఫ్ స్లీప్ సస్టైనబిలిటీ అనేది దొరుకుతుంది. షార్ట్ టర్మ్లో వెతికితే మనకి ఎప్పుడు కూడా ఆన్సర్స్ రావు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్టిల్ ప్రాబ్లం ఉంటే మనము స్లీప్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ఏంటి ప్రాబ్లం అనేది అనలైజ్ చేసుకొని దానికి అనుగుణంగా మనం ఇచ్చిన మందులో లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ లేకపోతే ఏవైతే ప్రక్రియలు చేయాలో అవి చేస్తే మనకి స్లీప్ అనేది సెట్ అవుతుంది. సో ఫైనల్ గా ఎన్ని అవర్స్ స్లీప్ ఉంటే బెస్ట్ అంటారు సార్? ఆల్వేస్ రికమెండెడ్ స్లీప్ ఇస్ 7 to 9 hours నైట్ టైం. ఓకే, రైట్. సో చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.